ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న 7 కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. 3 వారాలు దాటినా వారి జాడ తెలియని రాలేదు. 24 గంటల పాటు సహాయక చర్యలు ముమ్మరం చేసి వెలికితీత ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సహాయక చర్యలో 11 ఏజెన్సీల బృందాలు శ్రమిస్తున్నాయి. ప్రమాద ప్రాంతంలో పెద్ద ఎత్తున మట్టి బురద ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలను ఇబ్బంది ఏర్పడుతుంది. కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటికి తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. 2 జేసీబీలు మట్టిని తవ్వుతున్నాయి. కార్డివర్ డాగ్స్ గుర్తించిన D1, D2 ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. నాగర్ కర్నూలు కలెక్టర్ భాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ నిరంతరం సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న 7 కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. 3 వారాలు దాటినా వారి జాడ తెలియరాలేదు. 24 గంటల పాటు సహాయక చర్యలు ముమ్మరం చేసి వెలికితీత ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మహా న్యూస్ కరెస్పాండెంట్ గురుప్రసాద్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గురుప్రసాద్, గుడ్ ఆఫ్టర్నూన్ నిత్య. అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇంకా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత నెల 22వ తేదీన ఏదైతే 8 మంది కార్మికులు కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్లో పైకప్పు కోల్పోయి ఒక్కసారి అందులో స్టక్ అయిపోయారు. ఒక బాడీని ఇప్పటికే వెలికి తీశారు. ఆ మృతదేహాన్ని కూడా ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. కానీ మరో 7 ఆచూకీ ఇంకా తెలియరాలేదు. పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 11 ఏజెన్సీలకు సంబంధించిన సహాయక బృందాలను కూడా ఇందులో పాల్గొంటున్నాయి. 24 అవర్స్ వారంతా కూడా శ్రమిస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంచెం ఆటంకం కలుగుతుంది. భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే వారంతా లోపల రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. కడావర్ డాగ్స్, కేరళకు చెందిన కడావర్ డాగ్స్ ఎక్కడైతే మానవ అవశేషాలను గుర్తించే ఆ ప్రాంతాల్లోనే ఇంకా తవ్వకాలు కొనసాగుతున్నాయి. D1, D2 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. అలాగే ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, SDRF మిగతా బృందాలంతా కూడా పెద్ద ఎత్తున మాత్రం ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో కొనసాగుతున్న పరిస్థితి అనిపిస్తుంది. అలాగే 2 మినీ జేసీబీలను కూడా లోపలికి పంపించారు. ఆ మినీ జేసీబీల ద్వారా పెద్ద ఎత్తున మట్టిని కూడా తవ్వి దాన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టినంతా బయటికి తరలిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇంకా ఈ ప్రాసెస్ కంటిన్యూగా కొనసాగుతుంది. ఇంకా ఇప్పట్లో ఏమి చెప్పలేమని అధికారులు చెప్తున్నారు. ఎంత లోపల ఈ మృతదేహాలను వెలికి తీశారని కూడా క్లారిటీ లేదు. అయినప్పటికీ కూడా లోపల బురద, మట్టి పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో అయితే సహాయక చర్యలకు మాత్రం ఆటంకం ఇంకా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో అధునాతన టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తూ అక్కడున్న సహాయక బృందాలను కూడా ముమ్మరంగా ఆ 7 మంది కార్మికుల ఆచూకీని కనుగొని వారి మృతదేహాలను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూలు కలెక్టర్ భాదావత్ సంతోష్ తో పాటు ఎస్పీ గైక్వాడ్ వీరిద్దరు సమక్షంలో ఎప్పటికప్పుడు రోజు పర్యవేక్షిస్తూ పూర్తిగా సహాయక చర్యలు వాళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం పూర్తి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి, ఒక రివ్యూ నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఇంకా 7 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైట్ గురుప్రసాద్, థ్యాంక్ యూ.